అందరికీ నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం వచ్చేసి ధర్మస్థల. గత 3 నెలలుగా యావత్ దేశమంతా బొగ్గమనిపించిన వార్త. ధర్మస్థలలో కొన్ని వందల శవాలు పాతిపెట్టాను అని చెప్పి ఒక ముసుగు మనిషి ఇచ్చిన స్టేట్మెంట్, కంప్లైంట్. అయితే ఈ 3 నెలలు ఇంట్రాగేషన్ టైంలో మొత్తం దేశమంతా కోడై కూసింది. ధర్మస్థలలో అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి. అసలు నిజానికి ధర్మస్థలలో ఏం జరిగింది? ధర్మస్థల ఈ మిస్టరీ వెనకాతలు ఉన్న వ్యక్తులు ఎవరు? అసలు ఎందుకు జరిగింది? ఇలాంటివి ఏమైనా ధర్మస్థలంలోనే జరిగాయా? నిజాలు ఎంత అని చెప్పడానికే ఈ వీడియో. ముఖ్యంగా ఈ 3 నెలలు జరిగింది ఒక ఎత్తు అయితే, ఈ 3 వారాలు నిశ్శబ్దం ఒక ఎత్తు. ఈ 3 నెలల్లో జరిగిన ఇన్ని విషయాల వరకు కోడై కూసిన సోషల్ మీడియా లేదా డిజిటల్ మీడియా ఈ 3 వారాలు ఎందుకు సైలెంట్ గా ఉన్నాయో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్క యూట్యూబర్ ధర్మస్థలంలో అది జరిగింది, ఇది జరిగింది అని చెప్తూ ఈ వీడియోస్ రిలీజ్ చేసిన యూట్యూబర్స్ ఎందుకు ఈ 3 వారాలు సైలెంట్ గా ఉన్నారు? 3 వారాల్లో వాళ్ళకి తెలిసిన నిజాలేంటి? అసలు నిజంగా ధర్మస్థలంలో ఈ హత్యలు ఏమైనా జరిగాయా? ఇటువంటి విషయాలనే ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. ధర్మస్థల క్షేత్రం దాదాపుగా 800 సంవత్సరాల పురాతనమైన దేవాలయం. ఇంత గొప్ప మహోన్నత చరిత్ర ఉన్న ఈ దేవాలయానికి 2025 వరకు అందరూ ఎంతో గౌరవం ఇచ్చేవారు. 2025 జూన్ 3వ తేదీన జరిగిన ఒక సంఘటన వలన ఆ దేవాలయ ప్రతిష్ట ఖచ్చితంగా దెబ్బతినిందనే చెప్పాలి. అయితే 2025 జూన్ 3వ తేదీన ఒక ముసుగు మనిషి బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వచ్చి, నేను ఇంతకుముందు ఇక్కడ పనిచేసా, నా చేతులతో కొన్ని వందల సవాలు నేను పూడ్చిపెట్టుంటా, అందులో చాలా వరకు మహిళల సవాలు ఉన్నాయి, అందులో చాలా మంది అత్యాచారానికి గురై ఉన్నారు, దీని అంతటికీ వెనుకున్నది ధర్మస్థల యాజమాన్యం అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు. అయితే తన ఐడెంటిటీ బయటికి రాకుండా ఉంటేనే తను ఎక్కడ పార్టీ పెట్టాడో ఏంటో ఈ విషయాలన్నీ కూడా చెప్తాను అని చెప్పి కూడా ఒక సీక్రెట్ కంప్లైంట్ ఫైల్ చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మహమ్మద్ సమీర్ అనే ఒక యూట్యూబర్ తన వ్యూస్ గురించే కావచ్చు, లేదా తన వ్యక్తిగత పైశాచికత్వం గురించే కావచ్చు, ఈ కేసు యొక్క పూర్వపరాలు, ఆ వచ్చిన వ్యక్తి ఎవడు ఏంటి అనే విషయాలు తెలియకుండా ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ తో ఫుల్ లెంత్ వీడియో చేశాడు. దానికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అంతే, దేశం మొత్తం ఒక్కసారిగా బొగ్గుమన్నది. ఇన్ని వందల సంవత్సరాలుగా ఇంత గొప్ప మహోన్నత చరిత్ర కలిగిన ఈ దేవాలయం వెనక ఉన్న నిజాలు ఏంటో తెలియకుండా అందరం కలిసి ఆ కుటుంబాన్ని మనం నిందించాం, దూషించాం. అయితే దీని మీద కర్ణాటక హైకోర్టు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి సిట్ని వేసి, ఎవరైతే ఈ మాస్క్ మ్యాన్ అని చెప్తున్నారో, ఈ మాస్క్ మ్యాన్ చూపించిన 12 సైట్లలో 8 సైట్లలో తవ్వకాలు జరిగింది. అయితే ఈ 8 సైట్లలో దొరికినవి కేవలం కొన్ని ఎముకలు, కొన్ని జంతు అవశేషాలు మాత్రమే. ఒక్క ఆధారం దొరకలేదు. ఈ దొరికిన ఎముకలు కూడా మగవాళ్ళవి. అవి కూడా ఎవరో హత్య చేసినట్టు కాకుండా సాధారణ మరణంగానే తేల్చింది హైదరాబాద్ ల్యాబ్స్. అయితే ఇంతవరకు కూడా బాగానే ఉంది. ధర్మస్థల వరకు ఈ 8 సైట్లు త్రవ్వకాలు జరుగుతున్నంత వరకు ఒక బ్యాచ్ కుక్క మురిగినట్టు మురిగింది. సనాతన ధర్మాన్ని కించపరచడం భారతదేశంలో అత్యంత సులభమైన పని అని చెప్పి ఈ బ్యాచ్ మరోసారి నిరూపించింది. ఎందుకనంటే ధర్మస్థల అనే క్షేత్రం ప్రసిద్ధ శైవాలయాల్లో ఇది ఒకటి. దీన్ని కానీ మనం దెబ్బ కొట్టినట్టయితే కర్ణాటకలో మెజారిటీగా ఉన్న లింగాయతుల మనోభావాలు దెబ్బతింటాయి. వారి దాని వెనకతలో వాళ్ళ రాజకీయ లాభాలు ఉండొచ్చు, వారి ప్రత్యేకమైన ఫలాపేక్ష ఉండొచ్చు కానీ ఈ పని వల్ల కొన్ని కోట్ల మంది లింగాయతుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఓకేనా? ఎవరైతే ఈ మాస్క్ మ్యాన్ అని చెప్పుకుంటూ వచ్చాడో, వీడి పేరు ఈ మహమ్మద్ సమీర్ అనేవాడు యూట్యూబ్లో భీమ్ అని పెట్టాడు. దీని వెనకతలు ఉన్న కారణం ఏంటి అంటే, దళితులను రచ్చగొట్టడానిక? భీమ్ అని పెడితే, లేదా భీమా అని పెట్టాడు. ఎందుకు భీమా అని మాత్రమే పెట్టాడు? కొన్ని వీడి పేరేమైనా నిజంగా భీమానా అంటే, రీసెంట్గా వాడిని కూడా ఫాల్స్ అలిగేషన్ వేశాడని చెప్పి అరెస్ట్ చేశారు ఆగస్టు 23వ తేదీన. ఈ యూట్యూబర్ కూడా అదే రోజున పోలీస్ స్టేషన్, బెల్తంగడి పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాడిని కూడా అరెస్ట్ చేశారని చెప్పాలి. ఈ భీమా అనే పేరు పెట్టడం వెనక అతను ఉద్దేశం ఏంటో కూడా మీకు అర్థమైపోతుంది. దేశం మొత్తం మీద ఒక్క ధర్మస్థలంలోనే కాదు, ఇటువంటి కుట్రలు ప్రతి దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఒకదాన్ని మనం నమ్మే ముందు అది ఎంతవరకు నిజం,
ఏంటి దాని ప్రామాణికత, మనం దాన్ని ఎలా నమ్మాలి, దీనికి ఉన్న ఆధారం ఏంటి అని చెప్పి మనం ప్రశ్నించాలి. అఫ్ కోర్స్ ఆడబిడ్డకి ఏమైనా ఆపద జరిగింది అంటే మనం ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. కానీ చేసిన వ్యక్తి ఎలాంటోడు అనేది కూడా మనం కాస్త గమనించాలి. ఇక్కడ ఈ హెగ్డే కుటుంబానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఈ ధర్మస్థల క్షేత్రాన్ని నడిపిస్తుంది వీరేంద్ర కుమార్ హెగ్డే. ఈయన కర్ణాటక రత్న, ధర్మరత్న, పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇటువంటి అవార్డులు ఎన్నో గ్రహించిన వ్యక్తి. తన ట్రస్టుల ద్వారా కొన్ని వేల మంది అనాథుల్ని పెంచి పోషిస్తున్న వ్యక్తి. సరే, ఇదంతా కొన్ని అంత మంచోడైనంత మాత్రాన వీళ్ళ చెడు యాంగిల్ ఉండదా అని అంటే అది కూడా కాదు. కానీ ఇలాంటి వ్యక్తి ఇలాంటివి చేశాడంటే కాస్త నమ్మడానికి నాకే కొంచెం నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ ఇంట్రాగేషన్ జరిగేంత వరకు కూడా మనం ఏం అనకూడదు, ఇంట్రాగేషన్ ప్రాసెస్ లోనే ఉంది, ఏమో ఎవరు ఎలాంటి వాళ్ళో మనం చెప్పకూడదు అని చెప్పి ఇంతవరకు మేము సైలెంట్గా ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంట్రాగేషన్ జరుగుతున్నంత సమయం వరకు కూడా ప్రతి ఒక్కడు ఆ ప్రశ్న దగ్గర నుంచి గంజాయి తులసి దాకా ప్రతి ఒక్కరు ధర్మస్థలంలో అది జరిగింది, ఇదే సనాతన ధర్మం అని చెప్పి ముడిపెట్టడానికి ట్రై చేశారు, ఫేక్ ప్రాపగండాస్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు కదా. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు చెప్పండి, ధర్మస్థలంలో ఇటువంటిది ఏం జరగలేదు అని చెప్పి ఇంత పెద్ద న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఎందుకని మీరు వీటి మీద వీడియోలు చేయలేదు? ఎందుకు చేయలేదు? అంటే సనాతన ధర్మం మీద ఒక మచ్చ వేయడం మాత్రమేనా మీ పని? ఇదే నా సెక్యులరిజం నాకు తెలియక అడుగుతున్నా. మిత్రులారా, నేను అడిగేది ఏంటంటే, ఒకవేళ నిజంగా తప్పు జరిగి ఉంటే వాడు ఎంత పెద్దవాడైనా, వాడి వెనకాతలు ఏమున్నా కూడా నడి రోడ్డు మీద తీసుకొచ్చి కాల్చేయమనడం వల్ల నేను ఒకటి. కానీ అక్కడ అది జరగకపోయినా కూడా ఆ ఆలయ ప్రతిష్ఠ దెబ్బతీయడానికి ఆ వ్యక్తి యొక్క కుటుంబ పరువులు తీసుకొచ్చి రోడ్డుకి ఏడ్చడానికి, కొన్ని కోట్ల మంది నమ్మే దైవాన్ని కించపరచడానికి ఇటువంటి పనికిమాలిన వేషాలు, పనికిమాలిన కేసులు వేసుకుంటూ తిరిగే వాళ్ళు ప్రతి ఊర్లోనే ఉంటారు. ప్రతి ఆలయం వెనకతలో కూడా ఇటువంటి కుట్రలు జరుగుతాయి. అది ఇంకా బ్యాక్ టు ఈ ధర్మస్థల కేసు విషయానికి వచ్చేస్తే, ముందుగా మనం చెప్పుకున్నట్టే ఇదంతా ఫేక్ అని ఎలా తేలిందని అంటే ఎవ్వడో చెప్పలేదు. వాడే ఇక్కడే నేను పాతి పెట్టాను, అక్కడే నేను పాతి పెట్టాను అని చెప్పి 8 ప్లేసులు తవ్వించాడు. తర్వాత కూడా ఇంక ఇదేదో నా మెడకు చుట్టుకునేలా ఉందని చెప్పి ఆ భీమా అలియాస్, అసలు పేరు కూడా ఇప్పుడు ఆడి ఐడెంటిటీ కూడా గవర్నమెంట్ బయటికి తీసుకొచ్చేసింది. వాడి పేరు సిహెచ్ చెన్నయ్య అలియాస్ చెన్న. అయితే ఈ చెన్నయ్య అనేటోడు లేదు లేదు ఇక్కడ ఏం జరగలేదు, నాకు ఒక బ్యాచ్ కలిసింది, నేను తమిళనాడులో ఉన్నప్పుడు నాకు ఒక బ్యాచ్ కలిసి నాకు ఇలా ఒక పుర్రెని, ఇలా కొన్ని ఎముకల్ని ఇచ్చి ఈ బెల్తంగడి పోలీస్ స్టేషన్లో ఈ విధంగా కంప్లైంట్ ఫైల్ చేయమని చెప్పి ఇలా కొంత ప్రేరేపించారు. మరి అది ఆర్థిక పరంగానో మరి ఇంక దేని విషయంగానో అనేది అతను ఇంకా స్పష్టీకరణ చేయలేదు అని చెప్పాడు అనమాట. మాట మార్చింది ఈ విజిల్ బ్లోవర్ ఒకడే కాదు, మాట మార్చింది ఇంకో పెద్ద ఆవిడ కూడా ఉంది. ఈవిడ మీద దేశం మొత్తం, యావత్ దేశం జాలి చూపించింది. ఆవిడ పేరే సుజాత భట్. 2001లో ఎంబీబీఎస్ చదువుతున్న తన కూతురైన అనన్య భట్ ధర్మస్థలకి టూర్ క్యాంప్కై వచ్చిందని, వచ్చిన ఆమెని ఎవరో కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపేశారని, ఆవిడ యొక్క బాడీ కూడా దొరకలేదని, ఆ కూతురు గురించి వెతుక్కుంటే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఈవిడ్ని కూడా ఎవరో కొంతమంది దుండగులు కొట్టి వదిలేశారని, చనిపోయింది అనుకుని ఆమెను వదిలేశారని, ఆమె 3 నెలల కోమాలో ఉండి బయటకు వచ్చిందని, ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత తన కూతురు యొక్క అస్థి పంజరాలైనా దొరుకుతాయేమో అని చెప్తూ ఎమోషనల్ గా అందరినీ కొండగొర్రెలను చేసింది. అయితే రీసెంట్ గా ఈవిడ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, తనకు అసలు కూతురే లేదని, తనకు అసలు పెళ్ళే కాలేదని చెప్పి ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో చాలా శక్తులు మన గుళ్ళని, మన ధర్మాన్ని, మన నమ్మకాన్ని ఏదో రకంగా కించపరచాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాయి. దానికి నిదర్శనమే ఈ ధర్మస్థల ఇష్యూ. కాబట్టి మిత్రులారా, నేనేం చెప్తున్నా అంటే, ముందు మన ధర్మాన్ని మనం నమ్ముదాం, మన దేవాలయాలను మనం కాపాడుకుందాం. ఏదైనా ఒక విషయం వచ్చింది అని అంటే బయటికి దాని నిజాలు పూర్తిగా తెలుసుకోకుండా గుడ్డిగా దాన్ని ప్రచారం చేయడం అనేది ఎప్పటికీ మంచిది కాదు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే వీడియోకి లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.